అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఇప్పుడు పోలీసుల సమస్య ఏంటంటే, ఎవరి మాట వింటే ఎవరితో గొడవ అవుతుందో తెలీదు. తెలుగుదేశం వాళ్ళ మాట వినకపోతే వాళ్ళు యాక్షన్ తీసుకోబెడతారు ప్రభుత్వం నుంచి. జనసేన వాళ్ళ మాట వినకపోతే ఇప్పుడు జయసూర్య మీద పవన్ కళ్యాణ్ చేసినట్టుగా బహిరంగ ఆరోపణలు చేసి వాళ్ళని భయపెట్టేస్తున్నారు. సరే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు పాపం ఆటలు అరటి పనిలాగా పక్కన కూర్చుని ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన ఈ డిస్ప్యూట్ అయితే నడుస్తోంది. పేకాట క్లబ్బులు పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఎవరు నడుపుతున్నారు? అధికార పక్షం వాళ్ళతో సంబంధం లేకుండా పేకాట్ నిర్వహించుకోవడానికి ఒక డిఎస్పీ పర్మిషన్ ఇస్తాడా? ఒక ఎస్ఐ చూస్తూ ఊరుకుంటాడా? ఒక సిఐ చూస్తూ ఊరుకుంటాడా? పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత కూడా స్టేట్మెంట్ నివేదికల సంగతి దేవుడు ఎరుగు. ఎందుకు రైడ్ చేయరు? ఎందుకు పట్టుకోరు? పేకాట క్లబ్బులకి రాష్ట్రం పర్మిషన్ ఎవడన్నా ఇచ్చాడా? లేదే. మరి ఓపెన్గా జరిగిపోతున్నాయి కదా, మరి ఎందుకు చేయట్లేదు? ఇక్కడ ఎవరి చేతిలో ఉన్నాయో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏదైనా చేశారనుకోండి, అధికారులను పట్టుకుపోతారు. వాళ్ళని ట్రాన్స్ఫర్ సస్పెన్షన్ వాళ్ళ మీదనే ఉల్టా కేసులు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడ వీళ్ళకి వాళ్ళు తినేస్తున్నారు, మన వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుందంటూ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి చెప్తారు. ఈయన ఇప్పుడు ఇట్లా ఉంటుంది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. పేకాట నిర్వహించేది లోకల్ ప్రజాప్రతినిధి తెలియకుండా ఎవడు చేయడు. ఇసుక అక్రమ తవ్వకాలు లోకల్ ప్రజాప్రతినిధి తెలియకుండా ఎవడు చేయడు. లిక్కర్ అక్రమ దందాలు, బెల్ట్ షాపులు లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా ఎవరు చేయలేరు. కల్తీ లెక్కర్ అమ్మకాలు లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా ఎవడూ చేయలేడు. అలా చేస్తున్నప్పుడు దానికి చూస్తూ ఊరుకోమని చెప్పినే రాజకీయ పాలన అన్నటువంటి పేరు పెట్టాం. ఇప్పుడు దాంట్లో అధికార పక్షంలో లోకలతో అధికారులను టార్గెట్ చేస్తే వాళ్ళు ఏం చేయాలి? ఎవరి కోసం పనిచేయాలి? నిజంగా ప్రజల కోసం పని ఎప్పుడో మానేశారు. ఇప్పుడు చివరికి కూటమి వాళ్ళ కోసం పనిచేసినా వాళ్ళు తిప్పలు పడితే ఎట్లాగా? లక్ష్మీనాయుడు మర్డర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. యాక్సిడెంట్ కింద చిత్రీకరించమన్నారు, ప్రిపేర్ అయ్యారు. ఈలోపు కాపు సంఘాలు బయటకు వచ్చి గొడవ చేసేటప్పటికి మర్డర్ కిందకి మార్చాల్సి. దానికి అక్కడ ఎవరిది జవాబుదారీ? లోకల్ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేని వెళ్ళి మాట్లాడారు కదా అక్కడ, అది యాక్సిడెంట్ అని. మరి ఎవరిని అనాలి ఇప్పుడు? వీటిట్లలో పోలీసుల్ని మధ్యలో బలిపశువుల్ని చేస్తున్నారు, నలిగిపోతున్నారు ఇప్పుడు రకంగా.